హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అనాలజీ టుడే టాపిక్. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తే మీకు ఏంటంటే గుర్తుంటాయి అనమాట. నేను చెప్పేది ఇప్పుడు సేమ్ లాజిక్ బట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను, అది ట్రై చేయండి, ఓకేనా. వెంటనే సమ్స్ లోకి వెళ్తాం. 59, 14, 82, 11 లాజిక్ ఏం ఫాలో అవుతుందో చూద్దాం. సో మెనీ మెంబర్స్ ఏం థింక్ చేస్తారంటే, సో మెనీ మెంబర్స్ ఏంటి, వెంటనే చూసిన వెంటనే 9 అంటే 9 స్క్వేర్, 80 9 స్క్వేర్ కాదు, సో 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 50కి 41, 49 దగ్గర స్క్వేర్ అనమాట. ప్లస్ 1 50. అలానే ఇక్కడ మనకి సేమ్ లాజిక్ ఫాలో అవ్వాలి కదా. 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 1. బట్ ఇక్కడ లాజిక్ అనేది అప్లికేబుల్ కావట్లేదు. మనం ఏంటంటే నెంబర్ అనాలజీ అంటే దేనికైతే ఉందో ప్రతి దానికి లాజిక్ అనేది అప్లికేబుల్ కావాలి. సో నెక్స్ట్ ఏ లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. 50కి దగ్గర స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 7. 7 స్క్వేర్ ప్లస్ 1 49 ప్లస్ 1 50. ఓకేనా. అలానే 11 కూడా చూద్దాం. 11 మైనస్ 2 ఎంత 9. 9 స్క్వేర్ ప్లస్ 1 81 ప్లస్ 2 81 ప్లస్ 1 82. అలానే 14 14 మైనస్ 2 12 12 స్క్వేర్ ప్లస్ 1 అంటే 144 ప్లస్ 1 145. సో ఆప్షన్ నెంబర్ ఏ. సేమ్ లాజిక్ తో నేను ఒక సమ్ ఇస్తాను, ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల మీకు ఎక్కువ గుర్తుంటే అండ్ ప్రాక్టీస్ లా ఉంటది. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. తమ్నేల్ చూసిన వెంటనే మీరు ట్రై చేసి కామెంట్ చేయడం వల్ల మీకు ఆన్సర్స్ అనేవి త్వరగా గుర్తుంటాయి అండ్ ఎగ్జామ్ లో కొంచెం ప్రిపరేషన్ గా ఉన్నట్టు ఉంటది. ఇలాంటి మరిన్ని లాజిక్స్ అండ్ ఈ సమ్ సేమ్ లాజిక్ తో ఈ సమ్ అనేది ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని లాజిక్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్ కి మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.